మీ పేరు? మా పేరు మొగిలి, ఇల్లందరం మొగిలి. పేరే మొగిలియా? ఈ పిల్లలు ఎవరు? పిల్లలు ఇద్దరు మా కొడుకులే. వీళ్ళ అమ్మాయిది? వాళ్ళ అమ్మాయి హైదరాబాద్ ఉంటుంది. అమ్మ ఉందా? అంటే విడిపోయారా మీరిద్దరును? అక్కడ అమ్మ తల్లిదండ్రులు సంపాదించింది చెరొగ్గు ఉంటుంది, అయితే గుడి చేసుకున్నా అక్కడ. ఇక్కడ డబ్బా టర్నింగ్లు ఉంటుంది, రెండు ఆఫీసెట్లు ఉన్నాయి. ఇట్లా 3 రోజులు హైదరాబాద్లో బతికిన తర్వాత ఇక్కడ గుడి చేసుకుంటే ఇక కవర్ కప్పుకొని ఉన్నా కానీ ఉరుసుడు వల్ల ఇక్కడికి వచ్చినాయి. ఆమె మా నెల కొట్టింది, సంసారం బాగుంది. నాకు అర్థం కాలేదు. అంటే మీ ఆవిడ మీరు కలిసి ఉంటున్నారా లేదా? కలిసే ఉన్నాం కానీ ఇక ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇక్కడ ఉంటలే, హైదరాబాద్ ఉంటాను. ఆవిడ మీతో అయితే కలిసి లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. 10 ఏళ్ళు అయిపోతుందా ఆవిడ మిమ్మల్ని వదిలేసి? ఒక 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాలు అవుతుంది. ఎలా పోషిస్తున్నారండి? మీరు ఏ జాబ్ చేస్తున్నారు ప్రస్తుతానికి? ఈ జాబ్ ఏం లేదు, నాకు కూలినాలు చేసుకుని. కూలి చేసుకుంటున్నారు. ఎంత సంపాదిస్తారు రోజుకి? ఇప్పుడు రోజుకి 50 రూపాయలకి అంతే. రోజుకి 50 రూపాయలు సంపాదిస్తారు. రోజు వెళ్తారు మరి కూలికి? దొరికినప్పుడే పోతాం. దొరికినప్పుడు వెళ్తారు. ఏ కూలి చేస్తారు మీరు? ఏదైనా గడ్డి కట్టలు మోయి అటు ఇటు పోతా. గడ్డి కట్టలు అవి మోయడమా? చేస్తారా కూలి పని? అది ఇక చేత కాదు, ఇది మోకాళ్ళు ప్రస్తుతానికి. ఒకప్పుడు చేసేవారా? ఆవిడెవరో వెళ్ళగొట్టిస్తే మీరెందుకు ఊరుకున్నారు? మీరు మీ భార్యను మీరు తెచ్చుకోవాలి కదా. ఇది హైదరాబాద్లో ఉన్నది, ఇక నేను పోలేదు ఇక ప్రస్తుతానికి. ఎక్కడుంటే ఏముందండి, అసలు ఎందుకు వెళ్ళే వరకు ఎందుకు తెచ్చుకున్నారు? అసలు కొద్దిగా మేము మతి స్థితి మైండ్ కొద్దిగా సరిలేదు. ఇంకో అబ్బాయి ఉన్నాడు, 5 సంవత్సరాలు ఉంటాడు. ఆ అబ్బాయి ఎక్కడ ఉన్నాడు? వాళ్ళ అమ్మ దగ్గర ఉన్నాడు, 5 సంవత్సరాలు ఉంటాడు. ఏంటమ్మా ఈయన భార్య మీకు తెలుసా? తెలుసు. ఏం పేరు ఆవిడ పేరు? సుజాత. సుజాత ఇక్కడే ఉండేదా? ఆవిడ హైదరాబాద్లో వీళ్ళిద్దరు ఉన్నారు కొన్ని రోజులు, ఇక్కడికి వచ్చేసారు. వచ్చేసిన తర్వాత వీళ్ళిద్దరు బాబులు పుట్టిన తర్వాత మళ్ళీ ప్రెగ్నెంట్ తోటి ఉన్నది. మళ్ళీ వాళ్ళ అక్క వాళ్ళ యారాలతో గొడవ పెట్టుకుని పోయింది. వాళ్ళ యారాలు వాళ్ళ తోడుకోడలతో గొడవ పడి కూడా కొంచెం ఇక ఇద్దరు ఇల్లు లేక ఏం లేక గుడి చేసుకొని ఉండేసరికి గీడు ఉంటున్నా నేను, ఇల్లు నీకు భూమి లేదా ఏం లేదా అని ఆయనతో గొడవ పెట్టుకుంది. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి మరి పిల్లని తీసుకుని వాళ్ళ తల్లిగారింటికి పోయింది. వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటుందా? మరి పిల్లలకు భోజనం అది ఎలా? ఈయన ఒక్కైనా చదువుకుంటాడు మేడం. వంటది చేస్తావయ్యా నువ్వు? వంట అక్కల ముక్కలు వేసుకుంటారు మేడం. ఉన్న కూలి చేయడానికి కూడా సాత కాదు మేడం. బల్లే స్కూల్లో పని చేస్తాడు, నీళ్ళు పెడతాడు అటెండర్గా. ఇక వాళ్ళ నెలకు కొంత ఇస్తారు ప్రైవేట్ లాగానే. ఇక పిల్లలు చదువుకుంటా బతుకుతాను. మరి వాళ్ళ అమ్మ వాళ్ళేనా చెప్పలేదు ఇంకా 2 పిల్లలు ఉన్నారు, పిల్లలు చూసుకోవాలి అని? వాళ్ళ అమ్మగారు కూడా ఏం చెప్పలేదు? ఈయన కొంచెం అమ్మాయి కూడా మేడం ఇట్లా ఇది క్లారిటీగా మాట్లాడాడు, నలుగురితో ముచ్చట పెట్టుడు అది ఇది ఏం లేదు. ఉన్న కట్టం చేసుకుంటాడు. బస్ పేద కుటుంబం మేడం. ఇళ్ళని చూస్తేనే బాధ అనిపిస్తుంది. ఈ ఇల్లు మీది కదా? లేదు మేడం, ఇల్లు లేదు అంటలేనా? ఇల్లు లేకుండా చిన్న ఇల్లు. ఎవరిది? వాళ్ళదా? వాళ్ళ ఇంట్లో మీరు రెంట్కుంటున్నారా? వాటికనే ఉంచుకుంటారు. రెంట్ అంటే వీళ్ళ దగ్గర డబ్బులు ఎక్కండి మేడం కట్టడానికి. ఇంత ఆమెకు పని చేసుకుంటా ఉంటారు. ఓకే, ఆవిడ ఇల్లు అయితే ఆవిడకి ఏదో కొంచెం సాయం చేస్తూ ఆవిడేమో ఈ పోర్షన్ ఇచ్చింది. ఇక్కడ ఉండడానికి పోర్షన్ ఇస్తే ఆవిడ కనిపెట్టుకుంటూ ఇంట్లో ఉండాలి, అంతేనా? మీ నాన్న ఎన్ని పూటలు వంట చేస్తాడమ్మా? మధ్యాహ్నం బల్లెదండి. మధ్యాహ్నం బల్లెదండి, స్కూల్లో తింటారు. ఓకే, రాత్రి బల్లె అటెండర్ చేస్తాడు. అక్కడ మెలుగుతే ఏమైనా చేస్తాడు, లేకపోతే దొరకపోతే అనుకో. మధ్యాహ్నం స్కూల్లో భోజనం చేస్తారు, అక్కడ మిగిలితే మళ్ళీ తెచ్చుకుంటారు. అదేనమ్మా మీరు చెప్పింది? అదే అన్నంతో మీరు రాత్రి భోజనం చేస్తున్నారు. అక్కడ మిగిలిన అన్నం మిగిలిపోయినప్పుడు వంట చేస్తాడు, అంతేనా? మొగిలి గారు, ఇప్పుడు కోట రేషన్ అవన్నీ మీకు వస్తున్నాయా? ఎన్ని కిలోలు వస్తున్నాయి? 12 కిలోలు. 12 కిలోలు వస్తాయి అంతే. 12 కేజీలు వస్తున్నాయి. వాటితో వంట చేస్తున్నారు. ఇప్పుడు ఉన్నాయా రైస్? మరి ఈ రైస్ అయిపోయినాయి, ఇక నెల ఇక మొత్తం 2 కిలోలే ఉన్నాయి ఇక అంతే. సరే, ఇప్పుడు నేను మీకు రేషన్ ఇస్తాను, వంట చేసుకుంటారా? చేసుకుంటారు. ఓకే మొగిలి గారు, ఇవి రైస్ ఓకేనా? పిల్లలకి వంట చేస్తారు కదా, వచ్చా వంట? ఓకేలే, ఎలాగోలాగా వండుతున్నారు కదా, ఇప్పటి వరకు వచ్చి కాబట్టి వండుతున్నారు. ఓకే,
ఇదో బట్టలు వాడుకుంటారు కదా, ఆ, తీసుకోండి. పిల్లలకి బాగా కొంచెం మంచి కూరలు అవన్నీ కూడా వంట చేసి వండండి. అర్థమైందా? మీరు రేషన్ అంతా అన్నీ ఉన్నాయి మీకు, దానికైతే మళ్ళీ మీరు డబ్బులు అయితే ఖర్చు పెట్టకండి. ఓన్లీ కూరగాయలు చికెన్ ఏదో తెచ్చి పిల్లలకి వంట చేసి పెడుతూ ఉండండి, సరేనా? మొగలి గారు వెళ్ళరానా మరి? వెళ్ళొస్తాను. పిల్లల్ని బాగా చూసుకోండి, చదువుకో బాగా, ఏనా?